సమయంలో ఎన్టీఆర్ సౌత్ వర్సెస్ నార్త్ డిఫరెన్స్ పై ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మరియు రాబోయే దేవర పార్ట్ 1 యొక్క ఆకర్షణీయమైన స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ మరియు బాలీవుడ్ యొక్క భిన్నమైన పని శైలిపై అంతర్దృష్టి ప్రతిబింబాలను పంచుకున్నారు. అతని సహజమైన విధానం అతని నటనా వృత్తిని ఎలా రూపొందించిందో వెల్లడిస్తుంది. దక్షిణ భారత కోస్ అడ్వాంటేజ్ జూనియర్ ఎన్టీఆర్ సహజత్వం మరియు కళాత్మక ప్రవృత్తిని పెంపొందించడం కోసం దక్షిణ భారత చలనచిత్ర సెట్ల యొక్క అస్తవ్యస్తంగా నిర్వహించబడిన స్వభావాన్ని కీర్తించాడు. బృందం కఠినమైన గడువులో పని చేస్తున్నప్పటికీ వారు లైవ్ ఇన్ ది మొమెంట్ విధానాన్ని స్వీకరిస్తారని, సృజనాత్మకతకు ప్రాధాన్యతనిస్తూ మరియు దృఢమైన ప్రణాళిక కంటే మెరుగుపరిచారని ఆయన వివరించారు. ఇది ఎక్కువ అన్వేషణకు మరియు మరింత సహజమైన నటనా శైలిని అనుమతిస్తుంది అని ఆయన అభిప్రాయపడ్డారు. బాలీవుడ్ యొక్క ప్రిపరేషన్ హెవీ అప్రోచ్ ని నావిగేట్ చేయడం దర్శకుడు అయాన్ ముఖర్జీ మరియు నిర్మాత ఆదిత్య చోప్రాతో వార్ 2 షూటింగ్ అనుభవంలో జూనియర్ ఎన్టీఆర్ విభిన్నమైన విధానాన్ని ఎదుర్కొన్నాడు. మరింత నిర్మాణాత్మకమైన ప్రిపరేషన్ భారీ వాతావరణం. అతను అనుకున్న స్క్రిప్ట్ నుండి తప్పుకోవాలనుకున్న క్షణాన్ని గుర్తుచేసుకున్నాడు. నటన పట్ల తన సహజమైన విధానాన్ని వ్యక్తపరిచాడు. అయాన్ ప్రారంభంలో సంశయించినప్పుడు ఆదిత్య చోప్రా జోక్యం చేసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తన సృజనాత్మక ప్రేరణలను స్వీకరించడానికి అనుమతించడం విలువను గుర్తించాడు. ఒక ప్రత్యేక కళాత్మక దృష్టి జూనియర్ ఎన్టీఆర్ యొక్క దృక్పథం 2 విధానాల విలువను హైలైట్ చేస్తుంది. విభిన్న శైలులు విజయవంతమైన ఫలితాలకు దారితీస్తాయని గుర్తించింది. వ్రాతపూర్వక పదానికి మించి అతని పాత్రలను అన్వేషించడంలో అతని అంకితభావం మరియు అతని ప్రవృత్తిని విశ్వసించాలనే అతని నిబద్ధత అతని విజయవంతమైన కెరీర్కు దోహదపడ్డాయి. ఎ స్టార్ ఆన్ ది రైజ్ సెప్టెంబరు 27న దేవర మొదటి భాగం విడుదలకు మరియు ఆగస్టు 2025లో అత్యంత ఎదురుచూసిన యుద్ధం 2లో అతని పాత్రను విడుదల చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ సిద్ధమవుతున్న తరుణంలో అతను భారతీయ సినిమాలో ప్రముఖ శక్తిగా తన స్థానాన్ని పదిలపరుచుకుంటూనే ఉన్నాడు. విభిన్న వర్కింగ్ స్టైల్స్ కు సజావుగా స్వీకరించే అతని సామర్థ్యం మరియు కళాత్మక అన్వేషణ పట్ల అతని నిబద్ధత అతని ప్రతిభ మరియు అంకితభావానికి నిదర్శనం. జూనియర్ ఎన్టీఆర్ యొక్క అంతర్దృష్టులు చలనచిత్ర నిర్మాణ ప్రపంచంలో మనోహరమైన సంగ్రహావలోకనం అందిస్తాయి. విభిన్న విధానాలను స్వీకరించడం యొక్క ప్రాముఖ్యతను మరియు కళాత్మక ప్రవృత్తి యొక్క శక్తిని హైలైట్ చేస్తాయి. అతని ప్రయాణం అభిమానులకు మరియు చిత్రనిర్మాతలకు ఒకేలా స్ఫూర్తినిస్తుంది. అతను సరిహద్దులను నెట్టడం మరియు భారతీయ సినిమా ప్రకృతి దృశ్యాన్ని పునర్నిర్వచించడం కొనసాగించాడు.